ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్స్ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్ మార్చ్ మంత్ 5th అండ్ 6th. ఫస్ట్గా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో టాపిక్స్ వచ్చేసి ఈరోజు ఎకానమీ అప్డేట్స్ చాలా ఉన్నాయండి. సో 12 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ ఎకానమీ అప్డేట్స్ ఉండడం జరిగింది. సో వీడియో చూసే ప్రతి ఒక్క స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీకి బార్బడోస్ అత్యున్నత పురస్కారం. కోవిడ్ సమయంలో అమూల్య సేవలు మరియు సమర్థ నాయకత్వం అందించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బార్బడోస్ దేశ ప్రతిష్టాత్మక ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. సో బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్లో భారత ప్రధాని తరపున భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా ఈ పురస్కారాన్ని స్వీకరించడం జరిగిందండి. సో బార్బడోస్ అధ్యక్షుడు వచ్చేసి సాండ్రా మాసన్. సో రాజధాని వచ్చేసి బ్రిడ్జ్ టౌన్, కరెన్సీ వచ్చేసి బార్బడోస్ డాలర్. సో సెకండ్ వన్ వచ్చేసి ఫ్రిడ్జికర్ ఆర్కిటెక్చర్ అవార్డ్ 2025. ఈ అవార్డు అనేది జీవించి ఉన్న వాస్తుశిల్పిని లేదా వాస్తుశిల్పులను గౌరవించడానికి ప్రతి సంవత్సరం ఈ అవార్డును అంతర్జాతీయంగా అందజేయడం జరుగుతుందండి. సో 2025 సంవత్సరానికి గాను చైనాకు చెందిన ఆర్కిటెక్ట్ మరియు విద్యావేత్త లియు జియాకున్కు ఈ అవార్డు లభించడం జరిగింది. సో ఇతనికి ఎందుకు లభించడం జరిగిందంటే సాంప్రదాయ చైనీస్ అంశాలను సమకాలీన డిజైన్తో మిళితం చేయగల సామర్థ్యం మరియు నిర్మాణాత్మక వాతావరణంలో సామాజిక సమానత్వం పట్ల ఆయన నిబద్ధతకు అవార్డు లభించడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్వశక్త్ పంచాయతీ నేత్రి అభియాన్. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మార్చి 4, 2025 న్యూఢిల్లీలోని పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన మహిళా ప్రతినిధుల యొక్క జాతీయ వర్క్షాప్లో స్వశక్త్ పంచాయతీ నేత్రి అభియాన్ను ప్రారంభించడం జరిగిందండి. పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన మహిళా ప్రతినిధులలో లక్షణాలను పెంపొందించడం, నిర్ణయాత్మక సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు మరియు పంచాయతీరాజ్ సంస్థల పరిపాలనలో వారి పాత్రను బలోపేతం చేయడం కోసం స్వశక్తి పంచాయతీ నేత్రి అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియామకం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా డాక్టర్ అజిత్ రత్నాకర్ జోషి గారు అవ్వడం జరిగిందండి. సో ఈయన ప్రస్తుతం గణాంకాలు మరియు సమాచార నిర్వహణ విభాగంలో ప్రధాన సలహాదారుడుగా పనిచేస్తున్నారు ప్రజెంట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పాలిటీ పరంగా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జోమ్ మాల్యా బాగ్జీ. సో ఇతను కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్జీని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ బిఆర్ గవాయి మరియు జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ అభయ్ ఓక్, జస్టిస్ విక్రమ్నాథ్తో కూడిన కొలీజియం సిఫార్సు చేయడం జరిగిందండి. సో దీనిని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే జస్టిస్ బాగ్బీ 6 ఏళ్లకు పైబడి సుప్రీంకోర్టులో సేవలందించడంతో పాటు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈయన గతంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేయడం జరిగిందండి. సో ఇది పాలిటీ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి, రివిజన్ టైంలో చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ CEO నియామకం. ప్రభుత్వ కొనుగోళ్ల ప్లాట్ఫామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వాణిజ్య శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్ బాదు నియమితులవ్వడం జరిగిందండి. అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు విభాగాలు తమకు కావాల్సిన వస్తువుల కొనుగోళ్లకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 9, 2016 దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి NMDC CEO నియామకం. NMDC మీన్స్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అమితావ్ ముఖర్జీ నియమితులయ్యారు. ఈయన పదవిలో ఫిబ్రవరి 29, 2028 వరకు పదవిలో కొనసాగడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియా AI మిషన్ తొలి వార్షికోత్సవం. ఇండియా AI మిషన్ తొలి వార్షికోత్సవం వచ్చేసి మార్చి 6, 2025 ఢిల్లీలో నిర్వహించడం జరిగిందండి. ఈ సందర్భంగా కేంద్ర IT ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని
వైష్ణవ్ గారు ఏఐ కంప్యూటర్ పోర్టల్ మరియు డేటా సెట్ ప్లాట్ఫామ్ ఏఐ కోర్స్తో పాటు దేశంలో కృత్రిమ మేధ వినియోగం ఆవిష్కరణను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగిందండి. ఏఐ కోర్స్ అంటే ఏమిటంటే ఇది సమగ్ర డేటా సెట్ ప్లాట్ఫామ్ అత్యంత నాణ్యమైన వ్యక్తిగతేతర డేటా సెట్ల వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు దీన్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రూపాయలు 10,371 కోట్ల బడ్జెట్తో ఇండియా ఏఐ మిషన్ను ప్రారంభించడం జరిగిందండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025 స్పెయిన్లోని బార్బిలోనాలో మార్చి 3 నుంచి 6 వరకు 2025 6 వరకు నిర్వహించడం జరిగింది. సో దీని యొక్క థీమ్ వచ్చేసి కవరేజ్, కనెక్ట్, క్రియేట్. థీమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025 అనేది ఆవిష్కరణ, నెట్వర్కింగ్ మరియు భవిష్యత్ కనెక్టివిటీకి ప్రపంచంలో ప్రముఖ వేదికగా చెప్పవచ్చండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పశు ఆరోగ్య ప్రాజెక్టు 2024, 25 మరియు 25-26 సంవత్సరాలకు పశువుల ఆరోగ్య ప్రాజెక్టును 3,880 కోట్లతో కేబినెట్ ఆమోదించడం జరిగిందండి. సో మార్చి 5, 2025 కేంద్ర మంత్రివర్గం పశువుల ఆరోగ్యం మరియు వ్యాధి నియంత్రణ కార్యక్రమాన్ని సవరించడం జరిగింది. మంచి నాణ్యత మరియు చౌక ధరలలో జెనరిక్ వెటర్నరీ మెడిసిన్ను ఈ కార్యక్రమానికి కొత్తగా జోడించడం జరిగిందండి. సో పశు ఔషధ భాగం కింద మందుల అమ్మకానికి ప్రోత్సాహం అందించడానికి ₹75 కోట్లు కేటాయించారని కేంద్ర పశువర్ధక మంత్రిత్వ శాఖ తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మహిళా అనుకూల గ్రామ పంచాయతీ. మహిళా అనుకూల గ్రామ పంచాయతీలు. ఈ యొక్క కార్యక్రమం వచ్చేసి మార్చి 5, 2025 నిర్వహించడం జరిగిందండి. సో దీని యొక్క వేదిక వచ్చేసి ఢిల్లీలోని ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ చొరవను కార్యక్రమంలో ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించిన శాఖ వచ్చేసి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అండి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్టడుగు స్థాయిలో మహిళల భాగస్వామ్యం, భద్రత మరియు నాయకత్వాన్ని పెంపొందించడానికి రూపొందించబడిన లింగ సమ్మిళిత పాలన కార్యక్రమం. మీన్స్ అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పంచాయతీలను ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నివేదిక ది వెల్త్ రిపోర్ట్ నివేదికను విడుదల చేసిన సంస్థ వచ్చేసి అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ అయిన నైట్ ఫ్రాంక్ ఈ నివేదికను విడుదల చేయడం జరిగిందండి. సో భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య 2024లో 6% పెరిగింది. సో 2023లో అధిక సంపద కలిగిన వ్యక్తులు వచ్చేసి 80,686 మంది. 2024లో 85,698 మంది అండి. 2028లో 93,753 వరకు చేరవచ్చునని ఈ నివేదిక అంచనా వేయడం జరిగింది. సో అధిక సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య పరంగా మొదటి 5 దేశాలు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి అమెరికా. దీనిలో ప్రపంచ వాటా వచ్చేసి 38.7. అమెరికా సంపద ప్రపంచ వాటాలో 38.7%. సెకండ్ వన్ వచ్చేసి చైనా 20.1% ప్రపంచ వాటా. థర్డ్ వన్ వచ్చేసి జపాన్ 5.2%. భారత్ వచ్చేసి 3.7%. జర్మనీ వచ్చేసి 3% అండి. సో ఈ యొక్క నివేదికలో $10 మిలియన్ మించి ఆస్తులు కలిగి ఉన్న వారిని అధిక సంపద కలిగిన వ్యక్తులుగా ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. సో దేశంలో కుబేరులందరి మొత్తం సంపద $950 మిలియన్. 2024లో ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరుల సంఖ్య 4.4% పెరిగి 23 లక్షలకు పెరగడం జరిగిందండి. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాయశాఖ కార్యదర్శి నియామకం. ఇది పాలిటీ పరంగా అప్డేట్ అండి. భారత న్యాయ సేవల అధికారి అంజు రాధి రాణా మార్చి 5, 2025 న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. సో దీంతో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా చరిత్రకు ఎక్కడం జరిగిందండి. ఈమె నితిన్ చంద్ర స్థానంలో నియమితులవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి, ఎకానమీ అప్డేట్. ఇది
టీహబ్ నూతన సీఈఓ హైదరాబాదులోని ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రం టీహబ్ సీఈఓగా కవికృత్ నియామకం అవ్వడం జరిగిందండి. సో టీహబ్ యొక్క స్థాపన వచ్చేసి 2015. ఈ టీహబ్ సీఈఓగా 2025 మార్చి 10న బాధ్యతలు స్వీకరించనున్నారు కవికృత్ గారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వెస్టర్డే క్వశ్చన్ ఆఫ్ ది డే ఇచ్చానండి. ఎవ్వరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయలేదు. సో ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం అత్యధిక మాంగ్రూవ్ అడవుల విస్తీర్ణంలో తొలి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు వచ్చేసి ఫస్ట్ వన్ గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సెకండ్ వన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిస్సా. థర్డ్ వన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మొదటి అత్యధిక మాంగ్రూవ్ అడవుల విస్తీర్ణంలో తొలి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు వచ్చేసి పశ్చిమ బెంగాల్, గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండి ఆన్సర్. ప్లీజ్ మీకు గనక ఈ క్వశ్చన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారైతే ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చూసేవారు 16% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిగతా పర్సెంట్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.